ఇప్పుడున్న కాలంలో ఎంబీబీఎస్ అనేది ప్రతి ఒక్కరికి కలలాగా మారిపోతుంది. ఎవరికైతే నీట్లో సీట్ రాలేదో వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక, ఎటు వెళ్ళాలి అర్థం కాక చాలా కన్ఫ్యూజన్లో అయితే గురవుతున్నారు. అబ్రాడ్కి వద్దామంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏ దాంట్లోకి వెళ్ళాలో అర్థం కాక కొంతమంది అయితే కొన్ని కంట్రీస్ అయితే చూస్ చేసుకుంటున్నారు. ఆ కంట్రీస్ ఎట్లాంటివి అంటే ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఇట్లాంటి కంట్రీస్కి అయితే చూస్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఈ కంట్రీస్ గురించి మాట్లాడుకునే ముందు మనము కిర్గిస్తాన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్టయితే, నా పేరు మహేష్, నేను నోరెన్బర్గ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ని. నేను పాస్ట్ వీడియోస్ కూడా చాలా చెప్పినాను మీరు ఎలాంటి కంట్రీస్ చూస్ చేసుకోవాలి అని. ఒకవేళ చూడలేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మనం ఈ కంట్రీకి వెళ్ళాలా వద్దా అనే ఐడియా మీకైతే వస్తుందన్నమాట. సో మీరు థంబ్నెయిల్గా చూసినట్టుగానే కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్ అంతా మంచిదేనా, సేఫ్టీ అయినా కాదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. సో మనకి ఎంబీబీఎస్ అనగానే ఎన్నో కంట్రీస్ అయితే ఉన్నాయి ప్రజెంట్. కిర్గిస్తాన్ అని, కజకిస్తాన్ అని, రష్యా అని, జార్జియా అని, ఇంకా నేపాల్ అని, బంగ్లాదేశ్ అని, చైనా అని, ఫిలిపియన్స్ అని, ఇలాంటి చాలా కంట్రీస్ అయితే ఉన్నాయి. సో మనకి ఇండియాలో ఉన్నప్పుడు మనకి ఏం తెలియదు, జస్ట్ నీట్ క్వాలిఫై అయినప్పుడు మనం ఇంకా జస్ట్ క్వాలిఫై అవుతాం కాబట్టి నెక్స్ట్ ఎటు వెళ్ళాలో అర్థం కాక ఏదన్నా ఒక కన్సల్టెన్సీని పట్టుకుంటాం. ఆ కన్సల్టెన్సీ వాళ్ళు ఏదైతే చెప్తారో అదే మనం ఫాలో అయిపోతాం. సో వాళ్ళు చెప్పిన కంట్రీస్కి అయితే వెళ్తాం మనము. సో నేను ఆల్రెడీ నా పాస్ట్ వీడియోస్లో చాలాసార్లు చెప్పిన, మీరు అబ్రాడ్కి వచ్చే ముందు మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏమేమి అని, ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని. సో ఆ పాయింట్స్ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను మీకోసం. అండ్ ఈరోజున్న సిచ్యువేషన్లో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఎట్లాంటిది అనేది నేను ఓపెన్గా చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. సో మనం అబ్రాడ్కి వచ్చే ముందు, ఏ కంట్రీ అయినా సరే అబ్రాడ్కి వచ్చే ముందు మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసరికి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే మీరు వచ్చి 1-2 ఇయర్స్ అయితే ఉండరు ఇక్కడ, 6 ఇయర్స్ ఉంటారు. 6 ఇయర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ డ్యూరేషన్. సో 6 ఇయర్స్ ఉండాలి అంటే మీకు సేఫ్టీ ఉండాలి. సేఫ్టీ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లుంటుంది ఆ కంట్రీలో. ఎందుకు అంటే బయట కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పేది ఏంది, మీకు అకాడమిక్ ఫీజు ఇంకా హాస్టల్ ఫీజు మాత్రమే చెప్తారు మీకు. అంటే లైక్ ఇప్పుడు మీరు 15 lakhsలో ఎంబీబీఎస్ ఖతం చేయొచ్చు, 20 lakhsలో ఎంబీబీఎస్ ఖతం చేయొచ్చు అని చాలా న్యూస్ అయితే వింటాం మనం. నేను రోజు చూస్తూనే ఉన్నా. ఆ 15 lakhs 20 lakhs ఏదైతే చెప్తున్నారో వాళ్ళు జస్ట్ చెప్పేది మీకు యూనివర్సిటీ ఇంకా హాస్టల్ ఫీజు మాత్రమే. ఫుడ్ కూడా ఇంక్లూడ్ ఉండదు అందులో. సో యూనివర్సిటీ ఇంకా హాస్టల్ ఫీజు మాత్రమే కలుపుకొని 15 to 20 lakhs ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు. సో బయట మీరు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయంటే, మీరు బయటికి వెళ్ళాలన్నా, బయట ఏదైనా తినాలన్నా, కాలేజెస్కి వెళ్ళాలన్నా, డిపార్ట్మెంట్స్ ఎట్లుంటాయి ఒక్కొక్క దగ్గర దూరం ప్లేసెస్లో ఉంటాయి. సో వాటికి ట్రావెల్ చేయాలన్నా, మళ్ళీ మీరు ఇండియా నుండి ఏ కంట్రీ అయితే వెళ్తున్నారో ఆ కంట్రీకి వెళ్ళాలన్నా, ఇవన్నీ అదర్ ఎక్స్పెన్సెస్ అనమాట, ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఎవరు చెప్పరు మీకు, కన్సల్టెన్సీ వాళ్ళైతే అసలే చెప్పరు మీకు. వాళ్ళు చెప్పేది జస్ట్ 12 lakhsలో 15 lakhsలో ఎంబీబీఎస్ అయిపోతుందని చెప్తారు. ఆ ఎంబీబీఎస్ అయిపోతుంది ఎప్పుడు, అది ఓన్లీ అకాడమిక్ మాత్రమే. సో బయట కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లుంది, ఇక్కడ నుంచే ఆ కంట్రీ కరెన్సీ దానికి డిఫరెన్స్ ఎంత ఉంది, ఇండియాకి ఇంకా ఏ కంట్రీకి అయితే వెళ్తున్నారో ఆ కంట్రీకి. సో ఇవన్నీ మీరు చూసుకోవాలి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంటుంది ఆ కంట్రీలో, ఆ కంట్రీ రిచ్చా పూరా, ఆ కంట్రీలో పాపులేషన్ ఎంత, ఇవన్నీ ఈ పాయింట్స్ అయితే మీరు చూసుకొని రావాలన్నమాట. మీరు ఏది చూసుకోకుండా కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు ఇది బాగుంటుంది, ఇందులో తక్కువ అయిపోతుంది, చాలామంది ఉన్నారు స్టూడెంట్స్, చాలామంది పాస్అవుట్ అయిపోయారు, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు ప్రూఫ్స్ చూపించమని చెప్పండి, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉండవు. చూపించినా వాళ్ళు ఏదో అప్పుడప్పుడు క్రియేట్ చేసి వాళ్ళు చూపించే ప్రూఫ్స్ ఉంటాయి. అంటే ఇందులో మీ తప్పు కూడా లేదు, ఎందుకంటే మీకు ఏం తెలియదు, ఐడియా ఉండదు బయట గురించి. సో మీరు వాళ్ళు చూపించింది ఓకే అనుకొని, అచ్చా మంచిగా మాట్లాడింది కదా ఓకే అనుకొని మీరు వచ్చేస్తారు. కానీ ఇక్కడ రియాలిటీ వేరే ఉంటుంది, అక్కడ వాళ్ళు చెప్పేది వేరే ఉంటుంది. నేను ఇది కన్సల్టెన్సీ వాళ్ళు తప్పనట్లేదు, నేను వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. సో మీరు చూస్ చేసుకునే కంట్రీ ఏదైతే ఉందో అది మీరు వైజ్గా చూస్ చేసుకోండి, కరెక్ట్గా ఆలోచించి చూస్ చేసుకోండి. మీ దగ్గర చాలా టైం ఉంది, నీట్ అయిపోయిన తర్వాత మీకు వస్తుంది రాదు మీకు అర్థం ఉంది, తెలిసిపోతుంది. సో వస్తుంది అనుకుంటే మీరు ఆడనే వెయిట్ చేయొచ్చు, రాదు ఏదో జస్ట్ క్వాలిఫై అవుతాం అనుకుంటే మీకు అప్పటి నుండి నీట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఫుల్ టైం ఉండే. సో మన నీట్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి, ఇంకా క్లారిటీ వచ్చే ఉంటుంది మీకు అందరికీ. సో ఇప్పుడు మన అంతా పక్కన పెడితే కిర్గిస్తాన్ గురించి అయితే మాట్లాడుకుందాం మనము. ఎందుకంటే నేను రీసెంట్గా నాతో ఎంతమంది మాట్లాడిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు 10 members ఒక 8 members ఈజీగా కిర్గిస్తాన్ గురించి అడుగుతున్నారు. కిర్గిస్తాన్ మంచి కంట్రీనే, నేను కాదనట్లేదు, కంట్రీ బాగుంటుంది. కాకపోతే సేఫ్టీ మనకు కావాల్సిన ఫస్ట్ మెయిన్ పాయింట్ సేఫ్టీ ఎక్కడ ఉంది ఆ కంట్రీలో. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ఈజ్ కిర్గిస్తాన్ సేఫ్ ఫర్ గర్ల్స్ అని, ఈజ్ కిర్గిస్తాన్ సేఫ్ ఫర్ ట్రావెలర్స్ అని.
ఎక్కడో వస్తుంది అది. మళ్ళీ దాంతోపాటు మీరు చూసుకున్నట్టయితే రీసెంట్గా స్టూడెంట్స్కి మధ్యలో గొడవ అయింది. అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఆ వీడియోస్ ఇప్పుడు నేను పెట్టినా కానీ జస్ట్ బ్లర్ చేసి పెడతాను నేను, ఎందుకంటే రీసెంట్గా అయింది కాబట్టి మళ్ళీ ప్రాబ్లం రావచ్చు దానివల్ల. సో నేను బ్లర్ చేసి అయితే పెడుతున్నాను. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు కానీ ఎవ్వరు ఆపట్లేదు. ఎందుకు అంటే అక్కడ ఉన్న లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఫారినర్స్కి గొడవ అయింది స్టూడెంట్స్ వల్ల. వాళ్ళైతే డైరెక్ట్ అపార్ట్మెంట్లోకి వచ్చి మరీ కొట్టి పడేసారు. కొందరు చనిపోయారు కూడా, మీరు న్యూస్లో చూసే ఉంటారు ఈ న్యూస్. సో ఇది నేను ఒక స్టూడెంట్కి అయితే చెప్పినా, నేను ఇట్లా అయింది సిచ్యువేషన్, సో మీరు కిర్గిస్తాన్ కొంచెం అవాయిడ్ చేయండి అని చెప్పినా నేను. ఆ స్టూడెంట్ ఏమన్నారంటే అదైంది వేరే ప్లేస్లో కదా, అంటే లైక్ కిర్గిస్తాన్లో చాలా ప్లేసెస్ ఉంటాయి కదా స్టేట్స్ లాగా, సో అదైంది వేరే స్టేట్ కదా, ఈ స్టేట్ బాగుంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అని. ఇప్పుడు ఒక స్టేట్లో అయింది ఇంకో స్టేట్లో అవ్వకుండా ఉంటుందా చెప్పండి? అదొక కంట్రీ, మొత్తం ఒకటే కంట్రీ, అందులో ఉన్న వాళ్ళందరూ నేషనాలిటీ మొత్తం కిర్గిస్తాన్స్ వాళ్ళే ఉంటారు కాబట్టి మీరు దాన్ని చూసుకోండి. మీకు ఇంత మంచి సిటీస్ ఉన్నాయి, ఇంత కంట్రీస్ ఉన్నాయి, మీకు ఇవన్నీ వదిలేసి కిర్గిస్తాన్కి జార్జియా గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జార్జియా గురించి కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పాలి నేను. సో కిర్గిస్తాన్ ఇవన్నీ మీరు చూసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు అట్లా చెప్పిర్రు వీళ్ళు ఇట్లా చెప్పిర్రు అని చెప్పి అక్కడికి వెళ్ళడం దేనికి నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ స్టూడెంట్స్ని కొట్టి చంపేసారు అని చెప్తున్నాను నేను ఓపెన్గా, మీకు కొట్టి చంపేసారు, మామూలు విషయం కాదు అది. అంతైనా కానీ ఏ ఒక్క గవర్నమెంట్ ఎవరిని ఏం పట్టించుకోలేదు. మళ్ళీ అంత నార్మల్ అయిపోయింది, ఇంకా వాళ్ళు నడుస్తున్నారు, వీళ్ళు నడుస్తున్నారు. అండ్ ఇప్పటికీ కూడా కిర్గిస్తాన్లో సింగిల్గా నైట్ పూట బయటికి ఎవ్వడు పోలేడు సింగిల్గా. ఎందుకు అంటే భయం అట్లుంటుంది అక్కడ, మళ్ళీ లోకల్స్ వచ్చామని వేయగలరు అని భయం. ఆ భయంతో బతకాల్సిన అవసరం మీకేంది? 6 years మీరు మనీ ఇస్తున్నారు, మీరు మంచి కంట్రీని చూస్ చేసుకోండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మీకు, రష్యానే రావాలని చెప్పట్లేదు నేను, రష్యా కాకుండా ఇంకా వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి. సో చూస్ చేసుకునే ముందు ఏ కంట్రీ సేఫ్, ఏ కంట్రీ మంచిగా ఉంది, ఏ కంట్రీ రిచ్ కంట్రీ, ఏ కంట్రీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఉంది, ఇవన్నీ చూసుకొని రావాలి. మీరు రావాలనుకుంటే బయటికి ఏదో గుడ్డిగా వెళ్ళి కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పింది నమ్మేసి మీరు ఇంకా డైరెక్ట్ వచ్చేస్తా అంటే అది మీరు ఇంకా పప్పులో కాలేసినట్టే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఆలోచించుకోండి, మంచి డిసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నా. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కిర్గిస్తాన్ని అవాయిడ్ చేయండి అని చెప్పడానికి మాత్రమే. ఎందుకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అది కూడా కిర్గిస్తాన్ వచ్చేసరికి పూరెస్ట్ కంట్రీ, అంటే మొత్తం పూరెస్ట్ అని చెప్పట్లే నేను, ముందు 9th పూరెస్ట్ కంట్రీ ఉండే, ఇప్పుడు 2023 ప్రకారం 22 ప్రకారం 2nd పూరెస్ట్ కంట్రీ అయితే ఉంది. మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే 0 అనే చెప్తాను నేను. సేఫ్టీ కిర్గిస్తాన్లో మీకు బడ్జెట్ తక్కువ అవుతుంది అని చెప్పి ఏదో చిన్న ఆల్తు కాలేజ్లో వేసి పడేస్తారు. మీకు అక్కడ ఎట్లుంటుందో మీకు తెలియదు. మొత్తం ఇంటిగా చెప్పలేరు మీరు, ఎందుకు అంటే ఇట్లుంది అట్లుంది అంటే ఇంకా వాళ్ళు భయపడతారని మీరేం చెప్పరు. వీడికి వచ్చిన తర్వాత స్టడీ ప్యాటర్న్ ఎట్లుంటుందో మీకు తెలియదు. సరే మీరు కిర్గిస్తాన్ వెళ్దాం అనుకుంటున్నారు, అక్కడ ఉన్న స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. కన్సల్టెన్సీస్ కాదు, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, వచ్చే వీడియోస్లో కూడా చెప్తాను. ఎందుకంటే కొత్త ఒక్కొక్క వీడియో చూసి వస్తారు కాబట్టి వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి నేనైతే చెప్తున్నాను అనమాట. స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. యూట్యూబ్లో కాదు చూసి మీరు స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వాలి. కన్సల్టెన్సీ వెళ్తారు కదా, కన్సల్టెన్సీ వాళ్ళతో మాట్లాడతారు కదా, మీరు తెలుగు వాళ్ళు అయితే నార్త్ ఇండియన్ నెంబర్ తీసుకొని ఆ తర్వాత ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నారా మీ దగ్గర అని అడగండి. వాళ్ళు ఉన్నారో ఉంటే ఇస్తారు, లేదు అంటే లేకున్నా ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేదు అంటే ఇవ్వరు. ఎందుకంటే కన్సల్టెన్సీ వాళ్ళు ఒక స్టూడెంట్ అయితే పెడతారా, ఇంకో ఇట్లా స్టూడెంట్స్ వస్తే మాట్లాడతారు, నువ్వు కొంచెం పాజిటివ్ చెప్పాలి అని చెప్పి. సో ఇవన్నీ ఉంటాయి అందులో, చాలా పెద్ద గేమ్ ఇది. సో మీరు నార్త్ ఇండియన్ నెంబర్ తీసుకోండి, వాళ్ళతో కొంచెం ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారా వాళ్ళ నెంబర్ ఇస్తే వాళ్ళతో మాట్లాడతా అని చెప్పండి. అప్పుడు తీసుకొని తెలుగు వాళ్ళు కానీ ఎవరున్నా కరెక్ట్ ఉన్నది చెప్పండి బ్రదర్ అంటే వాళ్ళు ఓపెన్గా చెప్తే మంచిది, లేకపోయిందంటే ఇంకేం చేయలేము మనం. ఇవన్నీ ఎందుకు, మీకు మంచి కంట్రీస్ ఉన్నాయి, మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టుకొని ఈ చిన్న కంట్రీస్కి వెళ్ళడం దేనికి అని నేను చెప్తున్నాను మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. మీరే మనీ కడుతున్నారు, మీరే భయపడతారు, మీకే సేఫ్టీ ఉండదు, మళ్ళీ ట్రావెలింగ్, మళ్ళీ కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ మీ అంతటి మీరే చేసుకుంటే ఎట్లుంటుంది చెప్పండి. ఇంకా మీరు మనీ కడుతున్నారంటే మీకు మంచి సేఫ్టీ ఉండాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ దొరకాలి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ వీడియో చూసి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది, అక్కడ కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు మంచి కంట్రీ కానీ మంచి యూనివర్సిటీ కానీ సజెస్ట్ చేయగలుగుతా. అది గైస్ ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.